ప్రక్రియ అంతా 15 రోజుల్లోనే నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు 2 వారాల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందట. లేట్ ఎక్కువ చేయొద్దు, తొందరగా ముగిస్తే నెక్స్ట్ 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఆ విద్యార్థుల మీద ఫోకస్ పడకుండా, ఎందుకంటే ఆ టీచర్స్ వాళ్ళంతా కూడా ఈ ఎన్నికల్లో మునిగి ఉంటే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఖరాబ్ అవుతుంది. ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తే ఇంకా తర్వాత అంటే 15 రోజుల్లోనే నిర్వహిస్తే ఆ ప్లాన్ చేసుకున్నారు అన్నట్టు, ఎట్లా ముందుకు పోవాలి ఎలక్షన్స్, ఆ తర్వాత వెంటనే ఎగ్జామ్స్, వీటికి డిస్టర్బ్ లేకుండా ఉంటుందట. ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కేవలం 15 రోజుల్లో ముగియనున్నది. నామినేషన్ల స్వీకరణ నుంచి కౌంటింగ్ వరకు 2 వారాల్లోనే ప్రాసెస్ను పూర్తి చేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రీ పోలింగ్ యాక్టివిటీని పూర్తి చేసింది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిటర్నింగ్ ఆఫీసర్లు, ఆర్ఓ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, ఏఆర్ఓను నియమించి ట్రైనింగ్ ఇచ్చింది. పోలింగ్కు సరిపడా బ్యాలెట్ బాక్సులను తెప్పించి స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. నామినేషన్లకు, పోలింగ్కు అవసరమైన మెటీరియల్, బ్యాలెట్ పేపర్లు రెడీ చేశారు. పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతర పోలింగ్ సిబ్బంది పేర్లను టీ పోల్స్లో నమోదు చేశారు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ర్యాండమైజేషన్గా చేసి అవసరమైన ఉద్యోగులను నియమించనున్నారు. ఈ క్రమంలో నేడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఇవాళ నిర్వహించబోతున్నారట. మంగళవారం సాయంత్రం లేక బుధవారం మున్సిపల్ ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ తతంగం అంతా కూడా 15 రోజులను కంప్లీట్ కావాలని ఆశిస్తున్నారట. రాష్ట్రంలో గడువు ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2996 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ఆయా బాల్దియాల పరిధిలోని వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రకటించారు. మొత్తం 15 రోజుల వ్యవధిలో ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ఆఫీసర్లు సిద్ధమయ్యారు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన మొదటి రోజు నుండి 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. నోటిఫికేషన్ రిలీజ్ కాగానే ఇవాళ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. షెడ్యూల్ వేరు, నోటిఫికేషన్ వేరు. షెడ్యూల్ రిలీజ్ కాగానే నామినేషన్లు వేయడం ఉండదు, నోటిఫికేషన్ రిలీజ్ కాగానే ఉంటుంది. కాబట్టి ఈ షెడ్యూల్కి నోటిఫికేషన్కు కొంత గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అమెరికాలో ఉన్నాడు కాబట్టి, ఆయన క్లాసులకు పోతున్నాడు కాబట్టి ఈ షెడ్యూల్ వేసి నోటిఫికేషన్ ఒక 3-4 రోజులు 1 తారీఖు తర్వాత వేసే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. 4వ రోజు నామినేషన్ల పరిశీలన, స్క్రూటినీ ఉంటాయి. 5వ రోజు తిరస్కరించిన నామినేషన్లపై ఆర్ఓల దగ్గర అభ్యంతరాలు స్వీకరించి తిరిగి పరిశీలన చేస్తారు. 6వ రోజు జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్కు అందిన ఫిర్యాదులను పరిశీలిస్తారు. 7వ రోజు పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తు కేటాయింపు జరుగుతుంది. ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలో ఎన్నికల ప్రచారం, పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ పూర్తయ్యాక ఒక్కరోజు గడువిచ్చి మరుసటి రోజు కౌంటింగ్ నిర్వహించినట్లు తెలుపుతున్నారు. మొత్తం మీద శివరాత్రి అంటే ఒకసారి చూద్దాం మనం. దీనికి సంబంధించి 12 తారీఖు అయింది, 15 తారీఖు శివరాత్రి ఉంది. శివరాత్రి 12 తారీఖు కొత్త పాలక వర్గాల ఎన్నిక కాబోతుంది. రిజల్ట్ కూడా వస్తుంది. 12 తారీఖు నుండి రంజాన్ ఒక్క పొద్దులు స్టార్ట్ అవుతున్నాయి. రంజాన్ ఒక్క పొద్దులు. సో 12, 13 ఉన్నట్టు నాకు తెలిసి, అంటే కన్ఫర్మ్ వాళ్ళు చూస్తారు అన్నట్టు, నెల పొడుపు చూసి 12 లేదా 13 అనుకుంటున్నాం. ఆలోపే ఎన్నికలను కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు. ఆ తర్వాత 15 తర్వాత ఇక 10th ఇంటర్ వాళ్ళకు ప్రాక్టికల్స్, వాళ్ళకు ప్రిపరేషన్స్, ఈ ఫైనల్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఎన్నికలకు, ఈ ఎగ్జామ్స్కి డిస్టర్బెన్స్ కాకుండా 15 లోపే పూర్తి చేయాలనేటువంటిది మన రాష్ట్ర ఎన్నికల కమిషన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చూస్తుంది. ఎన్నికల్లో అతి కీలకమైన 2వ ఘట్టం పోలింగ్ నిర్వహణ. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కమిషనర్ 8,195 పోలింగ్ స్టేషన్లను గుర్తించింది. వీటిలో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఒక పోలింగ్ స్టేషన్లో సుమారు 700 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం భావించడంతో ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో టైం ఎక్కువగా తీసుకుంటుందన్న అభిప్రాయంతో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఈ ఎలక్షన్లు ఉంటాయి. బ్యాలెట్ పేపర్ రైట్. పోలింగ్ ప్రక్రియలో 1,390 మంది ఆర్ఓలు, 1,480 మంది ఏఆర్ఓలు పాల్గొననున్నారు. వీరి వివరాలను జిల్లాల వారీగా టీపోల్ యాప్లో నమోదు చేస్తారట. ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.